నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం చాలా ఉత్తమమైనది. వేదాలు, శాస్త్రాలు అన్నీ కూడా కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం గురించి మహర్షులందరూ తెలియజేస్తున్నారు. నా కార్తీకో సమో మాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం న తీర్థం గంగాయా సమాన. అంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, పరమేశ్వరుని మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, గంగానది కంటే పవిత్రమైనటువంటి జలం ఏదీ లేదు అని దీని యొక్క సారాంశం. ఈ కార్తీక మాసంలో ఎంతగా శివపూజ చేసుకుంటే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో కార్తీక దీపం ఉదయం సాయంత్రం వెలిగించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వన సమారాధనలు, ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయటాలు ఇవన్నీ కూడాను ఒకళ్ళ అలవాట్లు మరొకరు తెచ్చుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకొని, లోపాలను తొలగించుకొని మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి ఈ యొక్క వనభోజనాలు అనేవి తోడ్పడతాయి. అందుకనే కార్తీక మాసంలోనే వనభోజనాలు చేస్తారు. అది కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఉసిరి చెట్టు కింద అందరూ కూడాను భోజనాలు చేస్తారు. ఈ ఎన్నో మాసాల్లో వెలిగించేటువంటి దీపానికి కార్తీక దీపానికి చాలా తేడా ఉంది. ఒక కార్తీక దీపాన్ని దానంగా ఇవ్వటం వల్ల మహత్తరమైనటువంటి పుణ్యఫలం సంప్రాప్తిస్తుందని పురాణ గ్రంథాల్లో అనేక రకాలైనటువంటి కథలు, కథనాలు అవన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. అంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఎటువంటి సమస్య ఉన్నప్పటికి కూడాను దాన్ని ఎటువంటి సమస్య ఉన్నా కానీ తొలగిపోయే విధంగా సంపూర్ణమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభించే విధంగా మన మహర్షులు చెప్పినటువంటి అమృత మహాపాశుపత హోమం ఇది చేయించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ రుద్రమంత్ర ప్రయోగ విధి విధానం కూడాను ఇందులో ఒక భాగమే, అది కూడా జరుగుతుంది. శివలింగాన్ని మట్టితో తయారు చేసి హరి ఓం నమస్తే రుద్రమణ్య బభుతోత యచవే నమః నమస్తే యస్తు ధన్వనే బాహుభ్యాముతదే నమః యాదైష శివతమా శివం బభూవ తేదను. ఇది ప్రథమానువాకంలో రుక్కు. దీంతో సుమంగళి పసుపు నీళ్లతోటి స్వామివారికి అభిషేకం చేస్తే అధికారం కలిగినటువంటి ఉద్యోగ ప్రాప్తి, అనారోగ్యం పోతుంది. అదేవిధంగా నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ చారుణాయ చ నమస్సంగాయ చ పశుపతయ చ నమో అగ్రే వదాచ దూరే వదాచ నమో హంత్రే చ హరియసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమస్సంభవే చ మయోభయే చ. ఈ రకమైన దీని 8వ అనువాకం. ఈ 8వ అనువాకాన్ని ఉచ్చరిస్తూ ఎవరైతే పంచామృతాలతోటి 101 తర్పణాలు ఇస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి అధికారము, అఖండమైనటువంటి అష్టైశ్వర్య సంపద కలుగుతోందని శాస్త్రాలు చెప్తున్నాయి. విధి విధానంగా చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. అదేవిధంగా దశమానువాకంలో ద్రాపే అందసస్పదే దరిద్ర నీలలోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం ఈ అనువాకంలో 2 రుక్కుల్ని స్వామివారికి పూజ చేసేటప్పుడు ఈ చెరుకు రసంతో కానీ 101 సార్లు తర్పణం ఇచ్చేట్లయితే అద్భుతమైన మంచి ఫలితాలు ఏర్పడతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇలా అనేక రకాలైనటువంటి విధాలుగా ఈ రుద్రమంత్రాన్ని వివిధ రకాలుగా ప్రయోగించవచ్చు, మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ లింగతోపత్ర మండలి కూటమి వేసి అంటే 1001 శివలింగాలతోటి దాన్ని స్థాపించి అక్కడ హోమగుండం దగ్గర ఈ అమృత మహాపాశుపత హోమం చేయటం అనేది జరుగుతుంది. ఇందులో పాల్గొన్న ప్రతి వారికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది పూర్తిగా శైవాగమనం తెలిసినటువంటి వేద పండితులు బాగా చేయగలుగుతారు. అందుకని ఈ కార్తీక మాసంలో ఈ అమృత మహాపాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాల్ని పొందండి. ఆ పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారని ఖచ్చితమైనటువంటి నా నమ్మకం.
నాకున్న నమ్మకాన్ని మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. అనేక సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, అనేక రకాలైన విషయాలు చెప్పడం, ప్రజలు వాటిని ఆదరించడం, ఆచరించడం, తద్వారా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో మీకు మంచి జరగటానికి, అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి, సంసార వృద్ధికి, అదేవిధంగా వంశవృద్ధికి అన్నిటికీ కూడాను ఈ అమృత మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన.